వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, 2వ స్థానంలో ఉన్న శని భగవానుడు గొప్ప ధనాన్ని ఇస్తారా అనే అంశం. జ్యోతిష్య శాస్త్రంలో మనల్ని భయపెట్టే గ్రహాలలో ఒకరు శని భగవానుడు. శని దేవునికి భయపడని వ్యక్తి ఉండడు. అదృష్టానికి వ్యతిరేక గ్రహం శని భగవానుడు. మందతనానికి ప్రసిద్ధి చెందినవారు, అనేక కఠిన శ్రమలను ప్రదర్శించేవారు. అంతేకాక కఠిన శ్రమను ప్రదర్శించేవారు. ఇటువంటి శని భగవానుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు గొప్ప సంపదను ఇస్తాడనే సూక్ష్మ విషయం జ్యోతిష్య శాస్త్రంలో దాగి ఉంది. ఇక మీ జాతకంలో మీరు ఏ లగ్నంలో జన్మించినా దోషరహితం కాని శని భగవానుడు 2వ స్థానంలో ఉంటే మధ్యమ వయస్సు తర్వాత ఖచ్చితంగా గొప్ప సంపదను పొందే యోగాన్ని ఇస్తారు. ఇక్కడ మధ్యమ వయస్సు అంటే 35 సంవత్సరాల తర్వాత అని అర్థం. ఒక జాతకంలో శని భగవానుడు భంగపడకుండా 2వ స్థానంలో ఉండడం అంటే శనిని భంగపరిచే అధికారం కుజుడికి, రాహువుకు ఉంటుంది. కాబట్టి శనితో కుజుడు, రాహువు క్లోజ్ డిగ్రీలలో ఉన్న కుజుడు ఏదైనా ఒక విధంగా శనిని వీక్షించినా ఈ యోగం భంగమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అయితే శని ఉన్న స్థానం శుభగ్రహ స్థానమా, పాపగ్రహ స్థానమా అనేది తరువాతి పాయింట్. సో శని కుజ రాహుల వల్ల భంగపడకూడదు. శని నీచ స్థితిలో ఉన్న నీచ భంగం ఏర్పడి ఉండాలి. ఉదాహరణకు మీన లగ్నం 2వ స్థానంలో శని నీచం అవుతారు. ఈ నీచం పొందిన శని భగవానునికి 4వ కేంద్రంలో అంటే కర్కాటకంలో గురువు, చంద్రుడు కలిసి ఉన్నారా, ఇది నీచభంగ రాజయోగంగా మారుతుంది. శనికి స్థానమిచ్చిన కుజుడు వృశ్చికంలో ఉన్న నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. మీరు ఏ లగ్నంలో జన్మించినా లగ్నానికి 2వ స్థానంలో భంగపడని శని భగవానుడు ఉంటే మీ మధ్యమ వయస్సు కాలంలో గొప్ప సంపదను పొందే యోగం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తన ప్రయత్నం ద్వారా గొప్ప విజయాన్ని అనుభవించే స్వభావం, పట్టుదల మరియు నిగ్రహాన్ని మరియు మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించి తన లక్ష్యాన్ని సాధించే వరకు అలుపెరగని సంకల్పాన్ని ఇచ్చే గ్రహం శని భగవానుడు. సహజంగానే 2వ స్థానంలో శని ఉన్న జాతకుడు అధికంగా మాట్లాడడు. అయినా కూడా ఆర్థిక ప్రగతికి ఎటువంటి సమస్యలను కలిగించడు. ఏదైనా ఒక వృత్తిలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఏదో ఒక వ్యాపారం చేసి దాని ద్వారా ఆదాయాన్ని ఆర్జించే సత్తా కలిగి ఉంటారు. మధ్యమ వయస్సు నుండి వీళ్ళ కృషి మరియు అనుభవం ద్వారా, నైపుణ్యం ద్వారా గొప్ప స్థిరాస్తులను సేకరించి వీళ్ళ సంతతికి కూడా అవి చేరేట్లు చేస్తారు. అంతేకాక సహజ శుభగ్రహ స్థానం 2వ స్థానమై ఉండి శని భగవానుడు భంగపడకుండా ఈ స్థానంలో ఉంటే 100% ఈ ఫలితాలు జరుగుతాయనడంలో అతిశయోక్తి కాదు. ఉదాహరణకు వృషభంలో శని ఉండడం, మిథునంలో శని ఉండడం, కర్కాటకంలో శని ఉండడం, దీనికి చంద్రుని స్థితిని గమనించాలి. కన్యలో శని ఉండడం, తులలో శని ఉండడం, ధనుస్సులో శని ఉండడం, మీనంలో శని ఉండడం, ఈ 7 స్థానాలలో శని భగవానుడు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 2వ స్థానంలో ఉన్న శని భగవానుని వల్ల గొప్ప సంపదను పొందే యోగాన్నివ్వడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ భంగపడకుండా ఉండాలని విధి ప్రకారం కుజ రాహుల సంబంధం ఉండకూడదనేది చాలా ముఖ్యం. ఇటువంటి సంబంధం లేకుండా పాపగ్రహ స్థానాలైన మేషం, సింహం,
వృశ్చికం, మకర కుంభాలలో శని ఉన్నప్పుడు సహజ శుభగ్రహాల సంబంధం ఏర్పడితే ఖచ్చితంగా మీకు కూడా గొప్ప సంపదను సమకూర్చుకునే యోగం ఉంటుంది. దీనికి కూడా ఒక ఉదాహరణ, ఒక కర్కాటక లగ్నం, లగ్నానికి 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. ఈ 2వ స్థానం వీళ్లకు శత్రుస్థానం. ఈ స్థానంలో శని ఉన్నారు. స్థానం ఇచ్చిన రవి భగవానుడు 10వ స్థానంలో ఉచ్చం పొంది ఉన్నారు. ఈ జాతకుడు మధ్యమ వయస్సు తరువాత గొప్ప సంపదను సంపాదించిన వ్యక్తిగా తన ప్రయత్నాల వల్ల, కఠిన శ్రమ వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేవారుగా ఉంటారు. ఒక మిథున లగ్నం, 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. స్థానమిచ్చిన అధిపతి చంద్రుడు పౌర్ణమి చంద్రునిగా ఉపచయ స్థానమైన 3వ స్థానంలో ఉన్నారు. వీళ్ళు కూడా మధ్యమ వయస్సు తర్వాత కఠిన శ్రమ వల్ల, స్వంత ప్రయత్నాల వల్ల, తన నైపుణ్యం వల్ల గొప్ప గొప్ప విజయాలను సాధిస్తారు. ఇక శని 2వ స్థానంలో ఉన్నారు. పాపగ్రహాలతో కలిసి పాపత్వంతో ఉన్నారు అంటే పైన చెప్పిన ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయడానికి కాదు. అయితే స్థానమిచ్చిన అధిపతి సహజ శుభగ్రహాల కలయిక వీక్షణ ఉండి పాపగ్రహాలైన కుజ రాహువులతో భంగపడని శని భగవానుడు, శని ఉన్న స్థానం సహజ శుభగ్రహ స్థానమైతే నిశ్చయంగా గొప్ప సంపదను, స్థిరాస్తులను పొందే సామర్థ్యం, యోగం ఉంటుంది. మీకని ఒక ప్రత్యేకతను శని భగవానుడు ఏర్పరచుతారు. అది మాట ద్వారా కావచ్చు, చేసే వృత్తి ద్వారా కావచ్చు, లేదా కఠిన శ్రమ కావచ్చు, వృత్తిపరమైన ప్రతిభ కావచ్చు. ఇలా ఏదైనా ఒక నైపుణ్యాన్ని ఇస్తారు. దాన్ని ఉపయోగించి మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.